నమస్తే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. ఇగోండి, ఇది 31వ తారీఖు సాయంత్రం వ్లాగ్ అండి. మా అబ్బాయి వాళ్ళు మా వారు షాపింగ్కి అయితే వెళ్ళి బట్టలు అయితే కొనుక్కొచ్చుకున్నారనమాట. నేను వెళ్ళలేదు, చర్చికి వెళ్ళాలి నైటు అని చెప్పేసి ఇంకా ఇంట్లో పని చేసుకుంటా, అంట్లు కడుగుతా, అన్నం కూర వండుతా. నేను వెళ్ళలేదు, అందుకే వీడియో తీయలేదు. ఇంకా వాళ్ళు ముగ్గురు వెళ్ళి కొనుక్కొచ్చుకున్నారు బట్టలు. నాకైతే ఇంట్లో ఉన్నాయిలే అని చెప్పేసి నేను ఇంకా న్యూ ఇయర్ కొనుక్కోలేదు, సంక్రాంతికి కొనుక్కోవచ్చులే అని చెప్పేసి మా అబ్బాయితో అంటున్నా, నాకు కూడా ఒక శారీ తేవచ్చుగా అంటే అక్కడ అన్ని అబ్బాయిల బట్టలే ఉన్నాయి, అమ్మాయిలు లేవు అని చెప్పేసి. అయినా మాకేం తెలుస్తాయి శారీస్ సెలెక్షను అని చెప్పేసి ఇంకా వాళ్ళు కొనుక్కొచ్చుకున్నారు. ఇంకా రెడీ అయ్యి చర్చికి వెళ్ళాం ఫ్రెండ్స్. అన్నమాట తినేసి ఇవ్వండి, చర్చిలో ఈ కేక్ అయితే కట్ చేసాము. మా అబ్బాయి పుట్టినరోజు న్యూ ఇయర్ రెండు అనమాట. మా పెద్ద అబ్బాయి పుట్టినరోజు. ఇవ్వండి, చర్చి దగ్గర కేక్ అయితే కట్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి. కేక్ కటింగ్ చేస్తున్నారనమాట 12కి. మేము చర్చి నుంచి వచ్చేసరికి 1:30 అయ్యింది ఫ్రెండ్స్. 9కి 10కి వెళ్ళాము, ఇంకా 1:30 అయ్యింది చర్చి నుంచి వచ్చేసరికి నైటు. మళ్ళీ తెల్లారి కూడా ఉందన్నమాట, 1వ తారీఖు కూడా ఉంది. ఇంకా కేక్ కటింగ్ చర్చి దగ్గర ఫ్రెండ్స్తో చేసుకున్నాడు అనమాట మా అబ్బాయి. ఫ్రెండ్స్, నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోలు కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది. ఇంకా మంచి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ చేయాలో చెప్తే నేను అలాంటివే చేస్తాను. తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, కేక్ అయితే కట్ చేసి ఇంకా అందరూ తినిపించారు తనకి. మా పెద్ద అబ్బాయి పుట్టినరోజు అనమాట, న్యూ ఇయర్ ఫస్ట్ రోజు, జనవరి 1 రోజు అనమాట. ఇంకా ప్రతి సంవత్సరం ఇంట్లో చేస్తాము, ఈసారి చర్చిలో చేస్తున్నాం అనమాట. చర్చి దగ్గర చర్చిలో ఒక కేక్ కోయించాము. ఇంకా బయట వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఒక కేక్ తెచ్చారు. ఇంకా ఫ్రెండ్స్ బయట కేక్ కటింగ్ చేయించారనమాట. ఈసారి ఏం అంతగా జరుపుకోలేదు ఫ్రెండ్స్. న్యూ ఇయర్ సింపుల్గానే జరుపుకున్నాము, ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. బయటకి ఎక్కడికి, చర్చికే వెళ్ళాము. ఇంకంతే, ఇంటికి వచ్చేసాము అనమాట. 1:30కి ఇంటికి వచ్చాము. నైట్ 10కి వెళ్ళి తెల్లారుజామున 1:30కి ఏమో వచ్చాము. ఇవన్నీ ఇంకా తెల్లారనమాట. నైట్ అంతా చర్చిలో ఉండేసరికి ఇంకా లేట్గా అయితే లెగిచాను ఫ్రెండ్స్. ఇంకా మా అబ్బాయి బర్త్డే అని చెప్పేసి బెల్లం అన్నం చేశాను అనమాట. ఇంట్లో స్వీట్ చేశాను, స్వీట్ పెట్టాలి కదా అని చెప్పేసి ఇంకా పాలు బెల్లం అవి తీసుకొచ్చి బెల్లం అన్నం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ ఒక గిన్నెలో పాల ప్యాకెట్ పాలు పోసి ఒక గ్లాస్ వాటర్ పోసాను. అవి కాగిన తర్వాత రైస్ వేసాను, ఇంకా యాలకులు దంచి వేసాను అనమాట. ఇంకా అన్నం ఉడికిన తర్వాత బెల్లం వేస్తాము, తెలుసు కదా బెల్లం అన్నం ఎలా చేయాలో. ఇంకా అది కూడా నేను చెప్పవసరం లేదు కదా ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇంకా అన్నం ఉడికిన తర్వాత బెల్లం అయితే వేస్తున్నాను. ఇంకా అటువైపు మా వారికేమో రోజు గోరువెచ్చని వాటర్ అయితే ఇస్తాను తాగటానికి. ఇదిగోండి, ఇంకా అన్నం అయితే ఉడికింది, బెల్లం వేస్తున్నాను. తర్వాత ఇంకా నేతిలో జీడిపప్పు కిస్మిస్ వేయించి వేస్తాము. మా అబ్బాయికి అయితే ఈ బెల్లం అన్నం ఇష్టం అనమాట. ఇంక అందుకని నేను అదే చేశాను. తనకి ఇష్టం, వేడివేడిగా తింటే బాగుంటుంది, ఇంకా వేడివేడిగా తింటాడు. ఇవన్నీ ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. మళ్ళీ తెల్లారి 10కి 11కి అలా చర్చికి వెళ్ళాలి. ఇంకా చర్చికి అయితే బయలుదేరామన్నమాట రెడీ అయ్యి. మా అబ్బాయికి కొంచెం బెల్లం అన్నం తినిపించాను అనమాట, స్వీట్ చేసి తినిపించి ఇంక మళ్ళీ చర్చికి వెళ్ళాము. చర్చికి వెళ్ళి 1కి అలా వచ్చామన్నమాట. ఇంక 31st రోజు ఉంటుంది, తెల్లారి 1వ తారీఖు రెండు సార్లు ఉండిద్ది అనమాట చర్చి. ఇవన్నీ ఇంకా మా అబ్బాయికి కొంచెం తినిపిద్దామని గిన్నెలో అయితే వేసాను అనమాట బెల్లం అన్నం. మీరేం స్పెషల్స్ చేశారు? నేను సింపుల్గానే చేసుకున్నాంలేండి ఈసారి. అంతా అంగు ఆర్భాటాలు ఏమీ లేవు. ఇవన్నీ ఇంకా పాయసం మా అబ్బాయికి అయితే తినిపించి విషెస్ అయితే చెప్పాను అనమాట. హ్యాపీ బర్త్డే చెప్పి ఇంకా పాయసం అయితే తినిపించాను ఫ్రెండ్స్. ఇదిగోండి, వాళ్ళు కొనుక్కున్న కొత్త డ్రెస్సులు ఇవేనమాట. బ్లూ కలరు, తనేమో రెడ్ కలరు, మా వారు వచ్చేమో గ్రీన్ కలరు కొనుక్కున్నారు. నేను ఇంకా బ్లాక్ కలర్ సారీ కట్టుకున్నాను. ఇదిగోండి, ఇంకా చర్చి దగ్గర వీడియో అనమాట ఇది. ఇంకా చర్చి అయిపోయింది. ఇంకా బయటకు వచ్చి ఇంకా ఒకసారి వీడియో అయితే తీసుకున్నాను అనమాట. వాళ్ళందరినీ కూడా అడిగాను, వీడియో తీస్తున్నానంటే సరే తీసుకో అన్నారు. అందరూ మంచిగా కలర్ఫుల్ శారీస్లో ఉన్నారనమాట, బాగా రెడీ అయ్యారు న్యూ ఇయర్కి. ఇదిగోండి, ఇంకా అక్కడ కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాం అనమాట, మా వారు, నేను, పిల్లలు అందరం.
బాగా వచ్చినాయి ఫోటోలు కూడా. మీకు చూపిద్దామని పెట్టాను అనమాట యూట్యూబ్లో. కొన్ని కొన్ని అనుకోకుండా తీసినప్పుడే బాగుంటాయి కదా, తీయాలి అనుకున్నప్పుడు సరిగా రావు, సడన్గా తీసినప్పుడే చాలా బాగా వస్తాయి అన్నమాట. సింపుల్గా అయితే చేసుకున్నాము. న్యూ ఇయర్ ఇలా గడిచిపోతుందన్నమాట. ఇక ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా మధ్యాహ్నం వంట చేయాలి. చర్చిలో కేక్ కటింగ్ చేసి కేక్ పెట్టారు. నైట్ కేక్, తెల్లారి కేక్, నోరంతా స్వీట్గా ఉందన్నమాట. ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చి వండుకోవాలి. ఇంకా వంట ప్రిపేర్ అయితే చెయ్యాలి ఫ్రెండ్స్. నేను ఇంకా డ్రెస్ అది మార్చుకున్నాను. ఇంకా వర్క్ శారీ అయ్యేసరికి ఆయన గుచ్చుకుపోతున్నాయి అన్నమాట. ఇంక లేస్ అది అందుకని డ్రెస్ మార్చుకొని ఇవ్వండి చపాతీ పిండి అయితే కలిపి పెట్టి చపాతీలు అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మా వారు చికెన్ కూడా తెచ్చారు. చికెను, గుడ్లు, బంగారం ఈ 3 రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి అన్నమాట. కరోనా టైంలో కూడా రేట్లు పెరగలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం బంగారం పెరిగిపోయినట్టు గుడ్లు, చికెన్ కూడా రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి అన్నమాట. ఇంకా చపాతీలు అయితే పిండి అయితే కలిపేసాను కదా, ఇంకా వండలు చేసేసి ఇంకా చపాతీలు అయితే రుద్దుతున్నాను అనమాట. తలా ఒక 4 చపాతీలు చికెన్ వేసుకొని తినొచ్చులే అని చెప్పేసి. ఇంకా రోజు అన్నం తింటే బోర్ కొట్టింది కదా ఫ్రెండ్స్. అప్పుడప్పుడు వెరైటీగా తినాలి కదా. అదే చికెన్ చపాతీలకు బాగుంటుంది కదా, దోశల్లోకి చపాతీల్లోకి. మా వాళ్ళకి బాగా ఇష్టం అనమాట. చికెన్ అంటే ఇష్టము, ఇంకా అందులో చపాతీల్లో అంటే ఇంకా ఇష్టం అనమాట. ఇవన్నీ ఇంకా రుద్దుతూ ఉన్నాను. పిండి కలిపి పెట్టాను కదా, నానేసరికి సాఫ్ట్గా వచ్చినాయి అనమాట. కొన్ని మా వారికి ఏమో నూనె లేకుండా కాల్చాను. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఈ కొత్త సంవత్సరం అంతా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆరోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలి మీరందరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా చపాతీలు అయితే రుద్దేశాను. ఇంకా కొన్ని ఆయిల్ లేకుండా కాలుస్తున్నాను మా వారి కోసం. మేమైతే ఆయిల్ వేసుకుంటాము. నిజంగా చపాతీల్లో ఎగ్ ఫ్రై కానీ, చికెన్ పులుసు కానీ బాగుంటాయి కదా ఫ్రెండ్స్. ఆ చపాతీ ముక్కలో చికెన్ ముక్క తగులుతూ ఉంటే టేస్టే వేరన్నమాట. కాంబినేషన్ చాలా బాగుంటుంది. అన్నంలో కన్నా కూడా చికెన్ చపాతీల్లో చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది తినేసి నాకు చూపిస్తున్నాను అనమాట. తినే ముందు వీడియో తీద్దామన్నాను, మర్చిపోయాను. అవి కాల్చే హడావిడిలో ఇంకా మేము తినేసాము. ఇంకా మా వారి కోసం అని స్పెషల్ ఫ్రెండ్స్ బిర్యానీ తీసుకుంటే క్యాంపా ఫ్రీగా ఇస్తారు. లీటర్ బాటిల్ ఇంకా బకెట్ బిర్యానీ తెచ్చుకొని తిన్నాము. ఇంకా మేము 4 తినంగా మళ్ళీ తెల్లారి కూడా వచ్చిందనమాట 600. ఇంకా పిల్లలు అడిగారని చెప్పేసి ఇంకా తీసుకొచ్చారనమాట మా వారు. మా అబ్బాయి పుట్టినరోజు కదా, సంతోషంగా ఉంచాలిగా పిల్లల్ని. మనం ఎంత కష్టపడినా పిల్లల కోసమే కదా, వాళ్ళు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం కాబట్టి. ఇంకా అది కాక మా అబ్బాయి రిజల్ట్స్ కూడా వచ్చినాయి, అన్నీ పాస్ అయ్యాడు. ఇంకా అందుకని చెప్పేసి సంతోషంగా ఉంటాడులే అని చెప్పి ఇంకా బిర్యానీ తీసుకొచ్చి వాళ్ళ కడుపు నిండా పెడితేనే కదా ఫ్రెండ్స్ సంతోషంగా ఉండేది. అందుకని మా వారు వాళ్ళకి ఎప్పుడు సంతోషంగా. ఇంకా న్యూ ఇయర్కి ముగ్గు వేయలేదా అంటారా ఫ్రెండ్స్. ఈ నెల మా ఇల్లుగల నా వంతు అనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారంట, ఏదో సర్జరీ అని చెప్పేసి ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వచ్చేసరికి ఇంకా టైం కుదరలేదంట తనకి న్యూ ఇయర్కి ముగ్గు వేయడానికి. ఇంక సంక్రాంతికి వేస్తాను అన్నారు. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్.